హలో! హాయ్ అండి. ఈరోజు చేసేది సర్వపిండి అండి. తెలంగాణ స్టైల్‌లో. అంటే సొరకాయ కూడా ఏసుకోవచ్చు. ఇప్పుడు నేను సొరకాయ లేదండి ఇంట్లో. సొరకాయ తురిమేసుకొని ఏసుకోవచ్చు. ఆనియన్, కొత్తిమీరి, వా జీలకర్ర, నువ్వులు, ఒక 2 స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం, అర స్పూన్ జీలకర్ర, పల్లీలు ఫ్రై చేయాలండి. అంటే ఉత్తియే ఆయిల్‌లో కాదు. కొంచెం వేపుకొని అది కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ పల్లీల పొడి దాంట్లో వేసుకోవాలి. బియ్యం పిండి అండి, ఒక కప్పు బియ్యం పిండి. పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను నేను, చూపించలేదు మీకు. అదంతా మొత్తం కొంచెం ఆయిల్ వేసి మొత్తం మిక్సింగ్ చేయాలండి. తర్వాత వాటర్ వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలండి. ఉల్లిపాయ, కొత్తిమీర, నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు మొత్తం అలా కలుపుకోవాలి ముద్దలాగా. ఒక కళాయి తీసుకొని, ఒక మూకుడు తీసుకొని దాని నిండా నూనె, ఆయిల్ పాముకోవాలండి. మొత్తం ఆయిల్ రాసేసుకున్నాక ఆ ముద్ద చేసింది మంచి రౌండ్ చేసి పెట్టి ఇలా తిప్పుకుంటూ అలాగా ఒత్తుకుంటేనండి కలర్ నిండా ఒత్తుకోవాలి మంచిగా పలసగా. చూడండి ఎలా ఒత్తుకున్నాము. అలా ఒత్తుకోవాలండి. తర్వాత హోల్స్ పెట్టుకోవాలండి. ఆ హోల్స్లో ఆయిల్ వేయాలండి. స్టవ్ మీద పెట్టానండి, మూత పెట్టాలి. ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ తర్వాత తిరిగేస్తే ఇలా ఉంటుందండి. మంచిగా వచ్చేస్తుంది అంటుకోకుండా, చాలా క్రిస్పీ.